హలో ఎవ్రీవన్, రాణిగారి కథల విల్లుకి స్వాగతం. నేను మీ రాణి. మది కోరిన ప్రియ సతి పార్ట్ 74. దీపిక బ్రోకల్ కేసులో అరెస్ట్ అయినట్టుగా వస్తున్న న్యూస్ చూసి తల పట్టుకొని అలానే కుర్చీలో కూలబడుతుంది తను. అసలు ఈ న్యూస్ మహేంద్ర సార్ వాళ్ళకి తెలుసా, వాళ్ళు చూసారా లేదా అని అనుకుంటూ ఉండగానే దాసు నుండి కాల్ వస్తుంది. కంగారుగానే కాల్ లిఫ్ట్ చేసిన వేద, దాసు, మేడం, మహేంద్ర సార్కి హార్ట్అటాక్ వచ్చింది అని చెప్పగానే కంగారుగా పైకి లేచి నేనిప్పుడే వస్తున్నాను అని హాస్పిటల్ ఏదో కనుక్కొని అక్కడికి బయలుదేరుతుంది. ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరిన శివాని కూడా ఆ విషయం తెలియగానే హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటుంది. హాస్పిటల్లో బెడ్పై ఉన్న మహేంద్ర బుజ్జి బుజ్జి అని కలవరిస్తున్నారు. ఇటు వేద అటు శివాని ఒకేసారి హాస్పిటల్ ముందుకి చేరుకుంటారు. శివాని కన్నీళ్లతో వేద దగ్గరికి వెళ్ళగానే వేద, ఏం కాదు శివ, ముందు లోపలికి పద అని ధైర్యం చెప్పి లోపలికి తీసుకొస్తుంది. ఐసీయూ బయటున్న జాగృతి కూతుర్ని చూడగానే తనని హత్తుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. శివాని ఆవిడ వెన్ను నిమురుతూ, ఏమైందమ్మా, నాన్నకి ఇలా సడన్గా ఎందుకైంది అని బాధగా అడుగుతుంటే జాగృతి, బుజ్జి బ్రోకల్ కేసులో అరెస్ట్ అయినట్టు న్యూస్ వస్తోందమ్మా, అది చూసే ఆయనకి ఇలా అయింది. అద్వైత్ ఢిల్లీకి వెళ్ళాడు, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని ఆవిడ ఇంకా ఏడుస్తుంటే శివానికి అది తెలియదు కాబట్టి ఆశ్చర్యపోతుంది. వేద ముందుకొచ్చి, ఏం కాదు మేడం, ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు, బుజ్జి ఎలాంటిదో మనకి తెలుసు కదా అని ధైర్యం చెప్తుంటే జాగృతి, నా బిడ్డల మీద నాకు నమ్మకం ఉందమ్మా, కానీ పెళ్ళి కావాల్సిన ఆడపిల్ల మీద ఇలాంటి నింద పడితే దాని బ్రతికేం కావాలి అని బాధగా చెప్తుంటే వేద, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, మీరేం బాధపడకండి మేడం, నేను కూడా ఢిల్లీకి వెళ్తాను అని అంటుంటే ఒంటరిగాన, అసలే ఒకదాని మీద ఒకటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఒక్కదానివే వద్దు, నేను వస్తాను వేద అని చెప్తుంది శివాని. వేద, లేదు శివ, నువ్విప్పుడు ఇక్కడుండడమే మంచిది, ఏం పర్వాలేదు, ఎలాగో అద్వైత్ గారు కూడా అక్కడే ఉన్నారు కదా అని దాసు వైపు చూసి, ఇక్కడంతా మీరే చూసుకోవాలి దాసు గారు, జాగ్రత్త అని చెప్పి అందరినీ ఒకసారి చూసి అక్కడి నుండి బయలుదేరుతుంది. జాగృతి ఐసీయూ ముందున్న చైర్లో కూర్చొని బాధగా అటువైపే చూస్తుంటే తన పక్కనే కూర్చొని ఓదారుస్తున్నారు అఖిలేంద్ర, ప్రియంవద. పార్వీ, శివాని కూడా మౌనంగా ఒక మూలన నిలబడి ఉన్నారు. వేద నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఢిల్లీకి ఫ్లైట్ ఎప్పుడుందని ఎంక్వైరీ చేస్తుంది. ఇంకొక అరగంటలో ఉందని చెప్పడంతో టికెట్ తీసుకొని వెయిటింగ్ ఏరియాలోకి వెళ్ళి రామ్కి కాల్ చేస్తుంది తను. రామ్ కాల్ లిఫ్ట్ చేసి, నేను కూడా న్యూస్ చూశాను వేద అని చెప్తుంటే వేద, తను అమాయకురాలు రామ్, తనని అన్యాయంగా ఇరికించారు అని చెప్తుంది. రామ్, నాకు తెలుసు వేద, బుజ్జి చిన్నపిల్ల, తనని కూడా టార్గెట్ చేశాడు అంటే వాడు ఎంత వెధవో అర్థమవుతోంది అంటాడు కోపంగా. వేద, అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తేనే నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించవచ్చు, ముందు నేను బుజ్జితో మాట్లాడాలి, అద్వైత్ గారు ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళారు, నేను కూడా వెళ్తున్నాను, మహేంద్ర సార్ హాస్పిటల్లో ఉన్నారు, ఎందుకైనా మంచిది అక్కడ కాస్త సెక్యూరిటీ ఉంచు రామ్ అని చెప్తుంది. ఇదంతా నేను చూసుకుంటాను వేద, ఇప్పుడు నేను ఒక కేసు పని మీద ఉన్నాను, లేదంటే నీతో పాటు వచ్చేవాడిని, అక్కడికి వెళ్ళగానే పరిస్థితి ఏంటో నాకు ఇన్ఫామ్ చేయి, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వేద కూడా సరే అని చెప్పి మొబైల్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని టైం అవుతుండడంతో చెకింగ్లోకి వెళ్తుంది. డైరెక్ట్ ఫ్లైట్ ఉండడంతో 2.5 గంటల్లోనే ఢిల్లీకి చేరుకుంటుంది తను ఎయిర్పోర్ట్లో దిగి అద్వైత్కి కాల్ చేస్తుంది. దీపికని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్లో ఉన్న అద్వైత్ కోపంగా ఉండడంతో రింగ్ అవుతున్న ఫోన్ని చూడకుండానే కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు చిరాగ్గా. అతని గొంతులో తేడా గమనించిన వేద, అద్వైత్ గారు, నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను, మీరెక్కడున్నారు అని అడుగుతుంది. అద్వైత్, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి, అసలు ఎందుకు వచ్చావు అని కాస్త కంగారుగా అంటుంటే వేద, ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి అని అడుగుతుంది కాస్త గట్టిగానే. ఇక తప్పక అద్వైత్, బుజ్జిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్లో ఉన్నాను, అసలు ఏం జరిగిందో కనుక్కోవాలని తనతో మాట్లాడాలంటే కూడా వీళ్ళు మాట్లాడనివ్వడం లేదు అని ఆ పోలీసుల వైపు కోపంగా చూస్తూ చెప్తుంటే వేద, దయచేసి మీరు అక్కడ ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి, నేను ఎంత వీలైతే అంత త్వరగా అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేసి క్యాబ్ ఎక్కుతుంది. 15 నిమిషాల్లో తను అద్వైత్ చెప్పిన పోలీస్ స్టేషన్ ముందు క్యాబ్ దిగి లోపలికి వెళ్తుంది.
అద్వైత్ చైర్లో కూర్చుని ఉంటే అతని ఎదురుగా ఉన్న పోలీస్ ఆఫీసర్ చాలా కూల్గా కాఫీ తాగుతూ కనిపిస్తాడు. చుట్టూ గమనిస్తుంది తను. వాళ్ళకి కాస్త దూరంలో కొంతమంది ఆడవాళ్లతో పాటు బుజ్జి కూడా ఉంటుంది. తనని చూడగానే ప్రాణం విలవిలలాడుతుంది తనకి. ఇప్పుడు ఆవేశపడి లాభం లేదని తనకి తాను శాంతపరుచుకుంటూ అద్వైత్ పక్కకి వెళ్ళి అతని భుజం మీద చేయి వేస్తుంది. కోపంగా ఉన్న అద్వైత్ వేద స్పర్శతో నెమ్మదిగా తల పైకెత్తి తన వైపు చూస్తాడు. అక్కడ వేదని చూడగానే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అతనికి. చైర్లో నుండి పైకి లేవబోతుంటే కూర్చొని ఉండమన్నట్టు సైగ చేసి ఆ ఆఫీసర్ వైపు చూస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ అద్వైత్ని వేదని మార్చి మార్చి చూస్తూ, ఏంటి సార్, లేడీస్ని పిలిపిస్తే పనైపోతుంది అనుకుంటున్నారా? మీ చెల్లెలు బుక్ అయింది బ్రోకల్ కేసులో. ఇప్పుడు ఇండియా మొత్తం వైరల్ న్యూస్ అయిపోయిందది అని చెప్తాడు వెకిలిక. ఆ మాటకి అద్వైత్ పిడికిలి బిగిస్తే వేద అతని చెయ్యి మీద చెయ్యి వేసి, మీరు శాంతంగా ఉండండి అద్వైత్ గారు అని చెప్పి తను బయటకి వచ్చి దీపక్కి కాల్ చేస్తుంది. అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకొని మీటింగ్ హాల్ నుండి బయటికి వస్తున్న దీపక్ కాస్త ఆశ్చర్యంగానే కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ వేద, ఎలా అన్నావ్ అని అడుగుతాడు కాస్త నవ్వుతూ. వేద, ఇంకా న్యూస్ చూడలేదా దీపక్ గారు అని అడుగుతుంది డైరెక్ట్గా. దీపక్, ఏ న్యూస్ అని అయోమయంగా అంటుంటే వేద బుజ్జి బ్రోకల్ కేసులో అరెస్ట్ అయిన న్యూస్ అని చెప్తుంది. ఆ మాటకి దీపక్ కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అవుతుంది. దీపిక అలాంటి కేసులో అరెస్ట్ అవ్వడం ఏంటి అని మాటలు కూడా తీసుకుంటూ అడుగుతుంటే వేద, అసలు ఏమైందో మీరే చెప్పాలి. నిన్ననే నాకు బుజ్జి కాల్ చేసింది. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అని నన్ను అడిగింది. నేను సరే అన్న తర్వాతే నిన్న మీకు నైట్ ప్రపోజ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. మీ మీద ఉన్న నమ్మకంతోనే నేను కూడా తన గురించి అస్సలు భయపడలేదు. కానీ ఏంటిదంతా అని కాస్త కోపంగానే అడగడంతో దీపక్, నిజంగా వేద, ఇదంతా నేను అస్సలు ఊహించలేదు. రాత్రి ఏం జరిగిందంటే అని దీపిక ప్రపోజ్ చేయడం, అతను రిజెక్ట్ చేయడం అన్నీ చెప్పి అలా తను తన ఫ్రెండ్స్తో కారులో వెళ్ళిపోవడం చూసి నేను కూడా తిరిగి నేనుంటున్న హోటల్ దగ్గరికి వచ్చేశాను. అందరూ అమ్మాయిలే ఉన్నారు, పైగా తనతో పాటు చదివేవాళ్ళు. కాబట్టి నేను ఇంకేం ఆలోచించలేదు అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, నా వల్లే దీపికకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్తాడు బాధగా. ఇప్పుడు మీరు బాధపడే ప్రయోజనం లేదు. నాకు తెలిసి ఇదంతా పక్కా ప్లానే. ఇందులో అమ్మాయిల పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి. మీరు వాళ్ళని గుర్తుపట్టగలరా అని అడుగుతుంటే దీపక్, అందరినీ కాదు, ఒక అమ్మాయి మాత్రమే కార్ దిగి దీపికతో మాట్లాడింది. తనని మాత్రం గుర్తుపట్టగలను అని చెప్తాడు. ఆ మాటకి వేద ఆలోచించి, సరే మీరిప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి రాగలరా అని అడుగుతుంది. దీపక్, నేను వెంటనే బయలుదేరుతున్నాను. దీపిక ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు కంగారుగా. వేద, తనతో అస్సలు మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు. చాలా బాధపడుతున్నట్టుగా ఉంది. అయినా బాధ లేకుండా ఎలా ఉంటుంది? గొప్పింట్లో పద్ధతిగా పెరిగిన ఆడపిల్ల ఇలాంటి న్యూస్తో చిక్కుకోవడం అంటే తనకి బాధే కదా. సరే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేసి రామ్కి విషయం చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తుంది. అద్వైత్ వేద వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే వేద అతన్ని చూసి, అద్వైత్ గారు, ఇక మనం వెళ్దాం పదండి అని చెప్తుంది. ఆ మాటకి అద్వైతే కాదు, ఆ పోలీస్ ఆఫీసర్ కూడా షాక్ అవుతాడు. కానీ ఆ షాక్ని బయటకి కనపడనివ్వకుండా సైలెంట్గా ఇంతసేపటి నుండి అద్వైత్ మాట్లాడిన మాటలన్నీ డైరెక్ట్గా ఆ బాయ్కి కనపడేలా పెట్టిన కెమెరాని కాస్త సరిచేస్తూ వేద అద్వైత్ ఇద్దరూ కనపడేలా సెట్ చేస్తాడు. ఆల్రెడీ వేద అతన్ని కనిపెట్టేసింది. ఇవేమీ తెలియని అద్వైత్, అదేంటి వేద, బుజ్జిని ఇక్కడ వదిలేసి ఎలా వెళ్తాం అని కంగారుగా అంటుంటే వేద, మనం ఇక్కడున్నా కూడా తనతో మనల్ని మాట్లాడనివ్వరు. అయినా నేను చేయాల్సింది చేశాను. బుజ్జిని ఎవరో కావాలని కేసులో ఇరికించారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ దొరికింది. నేరుగా మనం కోర్టులోనే వాటిని సబ్మిట్ చేద్దాం. తొందరపాటుతో ముందు వెనుక తెలుసుకోకుండా ఒక ఉన్నత ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయిని ఇలాంటి కేసులో అరెస్ట్ చేసినందుకు వీళ్ళ మీద మనం పరువు నష్టం వేయొచ్చు. నా మాట నమ్మండి, బుజ్జికేం కాదు, మీరు నాతో పాటు పదండి అని కాన్ఫిడెంట్గా చెప్తుంటే ఆ పోలీస్ ఆఫీసర్ కాస్త కంగారు పడుతూ అక్కడి నుండి లేచి పక్కకి వెళ్తాడు. అది గమనించిన వేద చిన్నగా నవ్వుకుంటుంది. అద్వైత్ వేద వైపు చూసి, నిజంగానే ఎవిడెన్స్ దొరికాయా వేద, అసలు ఏం జరిగింది నిన్న అని అడుగుతాడు కంగారుగా. వేద చుట్టూ చూసి, బుజ్జి దీపక్ గారిని ప్రేమించింది అద్వైత్ గారు. నిన్ననే నాకు కాల్ చేసింది.
దీపక్ కూడా ఇక్కడే ఏదో ఆఫీస్ పని మీద వచ్చున్నారని 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాడని అతనికి ప్రపోజ్ చేస్తాను అని చెప్పింది. దీపక్ గారిలో కూడా నో చెప్పడానికి ఏ రీజన్ లేదు. సరే నీ ఇష్టం అన్నాను అని దీపక్ చెప్పినవన్నీ చెప్పి ఇదే జరిగింది. ఆ అమ్మాయిలు దొరికితే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. నాకు తెలిసి వాళ్ళిప్పటికే ఎక్కడికో పారిపోయి ఉంటారు. ఇప్పుడు మనం దీపికకి ధైర్యం చెప్పాలి, లేదంటే తనింకా కృంగిపోతుంది అని అంటుంటే కనీసం తనతో మాట్లాడనివ్వడం లేదే అని చెప్తాడు అద్వైత్ బాధగా. వేద ఏం పర్వాలేదు, ఇప్పుడు అతనే వచ్చి మనల్ని బుజ్జి దగ్గరికి తీసుకెళ్తాడు, మీరేం కంగారు పడకండి అని ధీమాగా చెప్తుంది అతనికి. అద్వైత్ కూడా వేద మాట మీద నమ్మకంతో సైలెంట్గా ఉండిపోతే పక్కకెళ్ళిన పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి, చూడండి మేడం, ఆ అమ్మాయి మాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మా డ్యూటీ మేము చేసి అరెస్ట్ చేశాం. ఇందులో మమ్మల్ని మీరు పరువు నష్టమని లాగడానికి వీల్లేదు. మీ దగ్గర సాక్ష్యాలుంటే కోర్టులో సబ్మిట్ చేసుకోండి. నాకు ఆర్డర్స్ వస్తే నేను రిలీజ్ చేస్తాను. కావాలంటే తనతో మీరు మాట్లాడచ్చు అని హిందీలో చెప్పగానే అద్వైత్ వేద వైపు ఆశ్చర్యంగా చూస్తూ గ్రేట్ వేద నువ్వు అని చెప్తాడు నవ్వుతూ. ఇక్కడ పోలీసులంతా హిందీలో మాట్లాడుతున్నట్టే, నేను చెప్పేది మాత్రమే తెలుగులో చెప్తున్నాను. వేద ముందు బుజ్జితో మాట్లాడుదాం పదండి అని అటువైపు వెళ్ళగానే అద్వైత్ కూడా తనని ఫాలో అవుతాడు. దాదాపు 10-15 మంది ప్రాస్టిట్యూట్స్ మధ్య బుజ్జిని నిలబెట్టున్నారు. రాత్రి కట్టుకున్న ఆ చీరలోనే ఉంది తను. అద్వైత్ని వేదాని చూడగానే ఏడుస్తూ అన్నయ్య అంటూ అద్వైత్ని హక్ చేసుకుంటుంది. అద్వైత్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. దీపిక వెకిళ్ళు పెడుతూనే నేనే తప్పు చేయలేదన్నయ్య అని చెప్తుంటే అద్వైత్ నాకు తెలుసురా, నువ్వే తప్పు చేయవు. అసలు రాత్రి ఏం జరిగింది భయపడకుండా చెప్పు. ఇదంతా ఎవరో కావాలని చేశారు అని ధైర్యం చెప్తుంటే దీపిక నాకు దీపక్ గారంటే ఇష్టం. ప్రపోజ్ చేద్దామని రాత్రి చిన్న సర్ప్రైజ్ ఏర్పాటు చేశాను. అది కూడా వదినని అడిగే. కానీ దీపక్ గారు నో చెప్పేసరికే కోపం బాధతో ఆయనతో వెళ్ళనని మొండికేసి నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో కారెక్కాను అని రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటుంది. కార్లో ముగ్గురున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా అమ్మాయిలే కావడంతో దీపిక మరేం ఆలోచించలేదు. దీపక్ మాట్లాడిన మాటలు తలుచుకొని దీపిక ఏడుస్తూ ఉంటే పక్కనున్న అమ్మాయి ఎందుకు ఏడుస్తావు, వాడు కాకపోతే ఇంకొకడు, నువ్వు పెళ్లి చేసుకోవడానికి మగాళ్ళే లేరా, జ్యూస్ తాగు కాస్త రిలాక్స్ అవుతావు అని ఒక జ్యూస్ బాటిల్ తన ముందు పెడుతుంది. దీపిక ఇప్పుడు నాకేం వద్దు అని ఎక్కిళ్ళు పెడుతుంటే మరొక అమ్మాయి ఏడవడానికైనా ఓపిక ఉండాలి కదా, తాగు అని బలవంతంగా తన నోటి దగ్గర పెడుతుంది. జ్యూసే అనుకొని మరేం ఆలోచించకుండా కాస్త తాగింది తను. కాసేపటికే తలంతా మత్తుగా అనిపించి అలానే స్పృహ తప్పి వెనక్కి వాలుతుంది. తనలా స్పృహ తప్పగానే ఆ ముగ్గురు థమ్సప్ సింబల్ చూపించుకొని అక్కడే ఉన్న రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్తారు. అప్పటికే లోపల నుండి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు స్పృహలో లేని దీపికని పట్టుకొని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడేసి బయటకి వచ్చి ఆ అమ్మాయిలు ఇచ్చిన డబ్బు తీసుకొని ఓకే మేడం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన ఒక అతనికి దీపికని అప్పచెప్తారు. దీపిక జ్యూస్ కొద్దిగానే తాగడంతో కాసేపటికే తనకి మెలకువ వస్తుంది. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ తన ఒంటి మీద చేయి వేయబోతున్న అతన్ని చూసి అతన్ని పక్కకి నెట్టేస్తూ ఎవరు నువ్వు, నేనెక్కడున్నాను అని చుట్టూ చూస్తుంది. అతను హిందీలో ఎక్కడున్నావో తెలియకుండానే ఈ పని చేస్తున్నావా, డబ్బులిచ్చి కొనుక్కున్నాను నిన్ను, ఇలా విసిగించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని తన చీర పట్టుకుంటాడు. అప్పటికే బెదిరిపోయిన దీపిక అతని నుండి తప్పించుకోవడానికి గింజుకుంటూ ఏడుస్తూ అతన్ని కొడుతూ ఉంటే అతను మాత్రం రాక్షసంగా దీపికని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ టైంలోనే పోలీసులు వస్తారు అక్కడికి. పోలీస్ సైరన్ మోగగానే అతను కంగారు పడి అక్కడి నుండి పారిపోతే దీపికకి ఏం జరుగుతుందో అర్థం కాక ఎటు వెళ్ళాలో తెలియక ఆ రూమ్ నుండి బయటికి రాబోతుంది. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ దీపికను కూడా మిగిలిన వాళ్ళతో కలిపి అరెస్ట్ చేసి తను ఎంత చెప్తున్నా వినకుండా ఆఖరికి ఐడి కార్డ్ చూపిస్తే కూడా నమ్మకుండా తన డీటెయిల్స్ని ప్రెస్కి లీక్ చేస్తాడు. జరిగిన దాంట్లో తనకి తెలిసిందంతా చెప్పి వెక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తోంది దీపిక. సారీ అన్నయ్య, నా వల్ల మీ పరువు పోయింది, నేను అస్సలు బ్రతకకూడదు అని ఏడుస్తుంటే అద్వైత్ బుజ్జి ఏంటా మాటలు, ఏం కాదు, ఇది ఎవరో కావాలని చేశారు, మేమంతా తెలుసుకుంటాం, నువ్వే తప్పు చేయలేదని అందరం నమ్ముతున్నాం, ఇక బయట వాళ్ళ గురించి మనకు అనవసరం అని చెల్లికి ధైర్యం చెప్పి తన తలని మురుతాడు. వేద దీపిక పక్కనున్న ప్రాస్టిట్యూట్స్ని చూసి మీలో ఎవరికైనా తెలుగొచ్చా అని అడుగుతుంది.
వాళ్ళల్లో 2-3 అమ్మాయిలు ముందుకొచ్చి మాకొచ్చు మేడం అని చెప్తారు. వేద వాళ్ళని చూస్తూ, చూడండి మీరంతా కూడా కావాలని ఈ వృత్తిలోకి వచ్చి ఉండరు. మీ సమస్యలు, మీ ఇబ్బందులు మీకుంటాయి. తప్పు చేయని ఒక ఆడపిల్ల మీద ఇలాంటి నింద పడితే తన పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి. మీరు హెల్ప్ చేస్తే సాటి ఆడపిల్లని ఈ సమస్య నుండి తప్పించిన వాళ్ళవుతారు అని వాళ్ళకి చేతులు జోడించి అడుగుతుంటే వాళ్ళు వేద చేతులు పట్టుకొని, అయ్యో మేడం మమ్మల్ని బ్రతిమలాడుతున్నారా? మమ్మల్ని చూస్తేనే చీదరించుకొని వెళ్ళిపోతారందరూ. అలాంటిది మీరు ఇంతలా అర్థం చేసుకొని మాట్లాడుతుంటే మేము మనుషులమని ఇప్పుడిప్పుడే గుర్తొస్తోంది మాకు. చెప్పండి మేడం ఏం చేయాలి మేము అని అడుగుతారు వాళ్ళు. బుజ్జిని అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా వాళ్ళక్కడికి అని అనుమానంగా అడుగుతుంది. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఎప్పుడైనా ఏంటి మేడం ప్రతి లీవ్ రోజు వచ్చి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో అక్కడే గడిపి వెళ్తారు వాళ్ళు అని అనగానే అక్కయ్య దీపిక ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళని. దీపిక, ఏంటి వాళ్ళు అలాంటి వాళ్ళ అని అదే ఆశ్చర్యంతో అడుగుతుంటే వాళ్ళు, అవునమ్మా మేము ఏదో గతి లేక ఇలాంటి వృత్తిలో దిగి మా కడుపు కూటి కోసం ఇలా బ్రతుకుతున్నాం. కానీ నిన్ను తీసుకొచ్చిన వాళ్ళున్నారే వాళ్ళతో పాటు చదివే వాళ్ళని మార్చి మార్చి తీసుకొచ్చి గంటలు గంటలు అక్కడే గడిపి వెళ్తుంటారు. మాకు ఏమో వేశ్యలు అని ముద్ర, వాళ్ళు మాత్రం వైద్య విద్యార్థులు అని విరక్తిగా ఒక ఆవిడ అంటే వేద ఆవిడ వైపు బాధగా చూసి, బుజ్జి నిన్ను తీసుకెళ్లిన వాళ్ళ ఫొటోస్ ఏమైనా నీ దగ్గర ఉంటే వీళ్ళకి చూపించు అని చెప్తుంది. బుజ్జి కొన్ని క్షణాలు ఆలోచించి, ఫొటోస్ అయితే ఉన్నాయి వదిన, ఫంక్షన్లో తీసుకున్నాను, కానీ ఫోన్ నా దగ్గర లేదు అని చెప్తుంది. వేద, పోలీసులు తీసిపెట్టుకున్నారా అని అడుగుతుంటే బుజ్జి, లేదు నా దగ్గర నిన్న రాత్రి నుండే ఫోన్ కనపడలేదు అని చెప్తుంది. ఆ మాటకి వేద ఆలోచిస్తూ ఉంటే అప్పుడే దీపక్ నుండి కాల్ వస్తుంది తనకి. లిఫ్ట్ చేసి పక్కకి వచ్చి, దీపక్ గారు అనగానే దీపక్, వేద చెప్పడం మర్చిపోయాను, రాత్రి దీపిక మొబైల్ పడేసుకుని వెళ్ళిపోయింది. అది నా దగ్గరే ఉంది. నేను కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందే ఉన్నాను అని చెప్పగానే వేద ఆలోచించి, సరే మీరు లోపలికి రండి అని చెప్పి కాల్ కట్ చేసి, మంచిదైంది బుజ్జి, నువ్వు రాత్రి మొబైల్ పడేసుకున్నావంట, అది దీపక్ గారికి దొరికింది. లేదంటే నిజంగానే ఇప్పుడు ఆ మొబైల్ని పోలీసులు తీసుకొని మనకి ఎవిడెన్స్ కూడా లేకుండా పోయేది అని చెప్తూ ఉండగానే దీపక్ వాళ్ళ దగ్గరికి చేరుకుంటాడు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి మొహం మొత్తం కందిపోయిన దీపికని చూడగానే దీపక్కి గుండె మెలిపెడుతుంది. అద్వైత్ వేదాన్ని చూసి తప్పు చేసిన వాడిలా తలదించుకుంటే అద్వైత్, దీపక్ నువ్వు కూడా కావాలని చెయ్యలేదు కదా, ఇప్పుడు జరగాల్సింది ఆలోచించు అని చెప్తాడు. వేద, అవును దీపక్ గారు, బుజ్జి మొబైల్ ఒకసారి ఇవ్వండి అని అడుగుతుంది. దీపక్ తన పాకెట్లో ఉన్న దీపిక మొబైల్ తీసి వేద చేతికి ఇస్తాడు. వేద దీపికకి ఇవ్వగానే లాక్ ఓపెన్ చేసి వాళ్ళ ఫొటోస్ తీసి పక్కనున్న ఆడవాళ్ళకి చూపెడుతుంది. వాళ్ళు వీళ్ళేనమ్మా, బాగా డబ్బున్న వాళ్ళనుకుంటా. తల్లిదండ్రులు ఎలా వదిలేశారో తెలియదు కానీ మరీ విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. వాళ్ళతో పాటు ఈ అమ్మాయిని తీసుకొస్తే వాళ్ళలాంటిదే అనుకున్నాము అని వాళ్ళు చెప్తుంటే దీపిక, చిచి ఫ్రెండ్స్ అని నమ్మితే ఇంత మోసం చేశారు, అసలు ఫ్రెండ్షిప్కే వాల్యూ లేకుండా చేశారు అని ఏడుస్తుంటే వేద తన తల నిమురుతూ, అలాంటి వాళ్ళ గురించి కన్నీళ్ళు ఎందుకు బుజ్జి వృధా చేసుకోవడం, వాళ్ళు చేసిన దానికి తగిన శిక్ష పడుతుంది అని చెప్తుంటే ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, మేడం ఎంతసేపు మాట్లాడతారు, కస్టడీలో ఉన్న వాళ్ళతో ఇంతమంది ఇంతసేపు మాట్లాడటం మా ఉద్యోగాలకు రిస్క్ అని చెప్తుంటే వేద దీపిక చెయ్యి పట్టుకొని, చూడు బుజ్జి, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదు, నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు, ఎలాంటి భయాలు పెట్టుకోకు, అలాగే ఎవరో ఏదో అన్నారని బాధపడకు, మాకు నీ మీద నమ్మకం ఉంది సరేనా అని తనకి మరొకసారి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దీపిక వాళ్ళ వైపు కన్నీళ్లతో చూస్తుంటే తన పక్కన ఉన్నవాళ్ళు దీపిక భుజం మీద చేయి వేసి, చూడమ్మా, మామూలుగా ఆడపిల్లల మీద ఇలాంటి నింద పడితే వాళ్ళ కుటుంబమే ముందు వాళ్ళని దోషులుగా నిర్ధారించి వదిలేస్తారు. అలాంటిది నీ కుటుంబం నీకు ఇంత అండగా ఉంది, ఇంకెందుకు భయం, అంతకు వాళ్ళు నిన్ను బయటకు తీసుకురాలేకపోతే మేమే నిన్ను బలవంతంగా అక్కడికి తీసుకెళ్లామని నింద మా మీద వేసుకుంటాం, కానీ నీకు మాత్రం శిక్ష పడనివ్వము, ఏడ్చొద్దు తల్లి అని వాళ్ళు ధైర్యం చెప్తుంటే దీపిక కళ్ళు తుడుచుకొని వాళ్ళ వైపు కృతజ్ఞతగా చూస్తుంది. పాపం కదా దీపిక, ఈ కాలంలో ఆడపిల్లలు నీడను కూడా నమ్మడానికి లేదు. ఆ లేడీ కిలాడీలు ఎక్కడున్నారో, వేద వాళ్ళని ఎక్కడెక్కడ వెతకాలో. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.